అరుణ్ గారు అంటే నెల రోజులే అయింది ప్రభుత్వం, 35 రోజులు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. సో అన్ని పథకాలు ఒక్కసారిగా ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టం అవుతుంది 1 by 1. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ 2000 నుంచి 3000 పెంచుకుంటూ పోతామని ఎలాగన్నారో సంవత్సరానికి 250 రూపాయలు లాగా. సో ఈ ప్రభుత్వం కూడా అలాగా 5 సంవత్సరాలు ఈ పథకాలన్నీ ఈ చెప్పిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సమయం పడుతుందో, లేకపోతే 1 year లోపే అన్ని చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారా? సార్, ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత రాకూడదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని ప్రభుత్వం ఎట్లా అయినా సరే ఇబ్బందులు పడి ఇచ్చిన టైంకి చెప్పిన టైంకి హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు గతంలో గెలిచిన వెంటనే 3000 పెన్షన్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి దాన్ని 5 సంవత్సరాలు పెంచినప్పటికీ కూడా మా నాయకులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఫస్ట్ నెలలోనే 4000 పెన్షన్ చేయడం జరిగింది, ప్రజలకు ఇవ్వడం జరిగింది. అది పరిగణలో తీసుకోలేదు, కరెక్ట్ కాదు. ఇది చేత కాదు, మాకు చేత కాదు, మేము ఇప్పుడు ఇవ్వలేమని చెప్పాలి. కానీ మీరు నారాయణమూర్తి గారు ఒక్క ప్రశ్న అడుగుతాను. నారాయణమూర్తి గారు 4000 రూపాయలు కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వటం వల్ల మీరు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా? 4000 ఇస్తున్నారు, ఇచ్చారు, నేను ఓకే చెప్తున్నా కదా. దానికి మరి ప్రభుత్వానికి మెచ్చుకోండి. మరి ప్రభుత్వాన్ని వచ్చిన 4000 ఇస్తానన్నారు, ఇచ్చారు. దాన్ని నేను అదే అంటున్నా, వాళ్ళు 4000 ఇస్తారన్న మాటకి ఇచ్చారు. నారాయణమూర్తి గారు దయచేసి సాగాలి. అరుణ్ గారు, సో సాంప్రదాయ ఓట్ బ్యాంక్, వైసీపీ ఓట్ బ్యాంక్ పూర్తిగా ఇక ఆ పార్టీకి దూరం అవుతున్నట్లు అనుకోవాలా, లేకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ నాటికి ఏదైతే వైకాపా సాంప్రదాయమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉందో అది మళ్ళీ దరి చేరుతుంది అనుకోవాలా? సార్, ముమ్మాటికి ఇప్పటి వరకు వైసీపీకి 40% ఓటు బ్యాంక్ ఉంది ఇంకా అని చెప్పేసి వీళ్ళు ఏదైతే విర్రవీగుతున్నారో, ఇందాక నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము సింగిల్ గా వచ్చామని చెప్పేసి పౌరుషంగా చెప్పుకోలేకపోతున్నారు, గుంపుగా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఆపేశారని చెప్పేసి. అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి లాంటి రీమేక్లు ఏమైనా చేసి జగన్మోహన్ రెడ్డిని హీరోగా పెట్టుకుని నారాయణ రెడ్డి గారు నిర్మాతగా వ్యవహరించుకొని సినిమాలు తీసుకోండి సార్. రాజకీయాల్లో అవన్నీ చెల్లవు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాటల మీద నిలబడితేనే ఏ ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నిలబడతారు, లేదంటే ఈ 40% ఓటు బ్యాంక్ అనేది కూడా డెఫినెట్ గా పోయిద్ది. మీకు ఆ విషయం తెలుసు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడదు మంచిది. నా పేరు నారాయణమూర్తి అని 10 సార్లు చెప్పాడు ఆయన. అయినప్పటికీ కూడా అహంకారంతో, పొగరుతో ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు. నారాయణమూర్తి గారు అన్ని మాటలు ఎందుకన్నారు? ఇప్పుడు మీకు అర్థం మీ ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? నేను ఏం తప్పని అక్కడ పొగరేంటి, అహంకారం ఏంటి? ఇక్కడ నీ పొగరు బయటపడుతుంది. రైట్. వ్యక్తిగత దోషులు వద్దండి, వ్యక్తిగత దోషులు వద్దు. ఎవరైతే ప్యానల్ సభ్యులు ఒకరికొకరు గౌరవించుకోవాలి. దయచేసి కంట్రోల్ ఉండండి. నోరు పెద్దవాళ్ళు 4 కంట్రోల్లో పెట్టుకోండి, లేదంటే తెగ్గొస్తారు 4. ఇప్పుడు మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం కాదు. 4 జాగ్రత్త నారాయణ రెడ్డి గారు. రైట్. అరుణ్ గారు ఆయన నారాయణమూర్తి గారు కూడా పెద్ద మనిషి, ఆయన కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మీకుంది. నేనేం మాట్లాడాలి, రెడ్డి గారు అనుకున్న సహజంగా రెడ్లు వస్తారు కాబట్టి అందరూ ఆయన మూర్తి అని చెప్తే అయిపోయింది. నీ పేరు వేరే పేరుతో పిలవనా? వద్దులండి దయచేసి నారాయణమూర్తి గారు. నేను రెడ్డి కాదని చెప్పి చెప్పండి, అయిపోద్ది. సింపుల్ వర్డ్. సమయం లేదు. నారాయణమూర్తి గారు మీ అహంకారాన్ని ఈ ఛానల్లో ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రెడ్డి కాదు అని ఒక మాట చెప్తాను. అరుణ్ గారు కులాలంశం వద్దులండి. అరుణ్ గారు వద్దు, దయచేసి నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు దయచేసి నారాయణమూర్తి గారు వ్యక్తిగతంగా వద్దు. అరుణ్ గారు దయచేసి చక్కగా సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు కూడా చక్కగా సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, దాన్నే కంటిన్యూ చేద్దాం. ఇలాంటి వద్దు దయచేసి ఇలాంటి వద్దు. ఒకరికొకరు గౌరవించుకోవాలి, సభ్యులందరూ కూడా ఒకరికొకరు గౌరవించుకోవాలి. దయచేసి ఇక్కడ ఇలాంటి ఎలా ఉండవు. దయచేసి ఆగాలి. విజయ్ గారు కంక్లూజన్ దయచేసి. నారాయణమూర్తి గారు నేను చెప్పాను గౌరవించుకోవాలి, ఎందుకంటే ప్రజలందరూ చూసేటువంటి చర్చ కాబట్టి ఒకరికొకరు గౌరవించుకోవాలి. ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా ఒకరికొకరు ఎక్స్క్యూజ్ చేసుకోవాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాక అరుణ గారు ఏదో క్రిస్టియానిటీ ముస్లిం, నేను చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి అటు క్రిస్టియన్స్ కూడా న్యాయం చేయాల. మణిపూర్కి సంబంధించిన ఘటనలో దాని గురించి పార్లమెంట్లో ఎట్లా విజయసాయి రెడ్డి గారు మాట్లాడి చూసాం. ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రథాలు తగలబెట్టారు, హిందూ ముస్లిం మధ్య గొడవలు చేయడానికి ప్రయత్నించారు,
క్రిస్టియన్లకి రక్షణ లేకుండా పోయింది. అన్ని వర్గాలు, అది క్రిస్టియనా, హిందూనా, ముస్లిమా అని కాదు, అన్ని కులాలు, అన్ని మతాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధింపబడ్డాయి కాబట్టే వారు 11కి పరిమితం అయ్యారు. ఒక్క కమ్యూనిటీ వల్ల ఏదో అని కాదు, అన్ని కమ్యూనిటీస్ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాయి. దాని రిజల్టే 11. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఏ తప్పు చేయలేదు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వాల బాధ్యత. ఇదేదో వారి ఇంట్లో ప్యాలెస్లో డబ్బులు తెచ్చి ఇచ్చినట్టు, ఏదో వాళ్ళ జేబులో డబ్బులు తీసి ఇచ్చినట్టు వీళ్ళు కటింగ్ ఇస్తా ఉన్నారు. అది చాలా తప్పు. ప్రభుత్వ బాధ్యతను నెరవేరుస్తా ఉన్నారు. ఆ బాధ్యతని సమర్థవంతంగా నెరవేరుస్తున్నారా లేదా, ఇచ్చిన డబ్బుని సంపద సృష్టిస్తున్నారా లేదా, అప్పులతో మాత్రమే రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చేసిన అప్పుల వల్ల, మీరు చేసిన దారుణాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఆంధ్రప్రదేశ్ కి చెప్పాలి కదా, చిన్న భిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థని నిలబెట్టి సంక్షేమ పథకాలు బాధ్యతగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏమిచ్చారు మీరు? మేము ఇచ్చిన దాని లెక్క ఉంది. ఇప్పుడు 2,80,000 250 రూపాయలు పెంచడానికి పట్టింది. మీరు ఒక ప్రభుత్వం, మీరు కథలు చెప్తా ఉంటే మేము వింటా ఉన్నాం. 250 రూపాయలు పెంచడానికి మీరు 2 సంవత్సరాలు పట్టింది. నారాయణమూర్తి గారు, విజయ్ గారు, నారాయణమూర్తి గారు మీరు రెడీగా ఉండండి. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే అమలు చేయకపోతే వాటి మీద ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మీకైతే అవకాశం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే చర్చిద్దాం. ఏదైతే అమ్మక వందనం సంబంధించిన అంశాలు కానీ ఇంక ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా మీరు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా సాంప్రదాయమైన ఓట్ బ్యాంకును వైకాపా ఏ మేరకు కాపాడుకుంటుందో అనేది కూడా చూడాలి. అంటే ఖచ్చితంగా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది నా అభిప్రాయం. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కిరణ్ గారు, రాయపాటి అరుణ్ గారు, నారాయణమూర్తి గారు, అందరికీ పెరిగిపోయిన ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ హాట్ టాపిక్.